హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో బ్యాచులర్స్కైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా, ఇప్పుడిప్పుడే వంట స్టార్ట్ చేసిన వాళ్ళకైనా చాలా సులువుగా ఉండే క్యారెట్ పెరుగు పచ్చడిని అయితే చూపించబోతున్నాను. దీన్ని చేసుకోవడానికి కూడా 5 నిమిషాల టైం పడుతుంది. అలాగని ముందుగా ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాల్సినవి కూడా ఏమీ ఉండవు. అప్పటికప్పుడు అన్నం మనం కంచెంలోకి వడ్డించుకునేటప్పుడు కూడా దీన్ని చేసేసుకోవచ్చు. మరి ఇంకా అసలు ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం నేను ఇక్కడ 3 చిన్న క్యారెట్లను అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ పెద్ద క్యారెట్ తీసుకుంటే కనుక 1 కానీ 2 కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా కడుక్కుని పై తొక్కని పీల్ చేసేసుకుని అటు ఇటు కూడా ముచ్చుకల్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఇలా తురుముకునే స్టాండ్ కనుక ఉంటే దాన్ని తీసుకుని మీకు ఏ సైజులో క్యారెట్ తురుము కావాలో దాన్ని బట్టి తురుముకోవచ్చు. నేనైతే ఈ చిన్నగా ఉన్న హోల్ నుంచి మీడియంగా ఉండే హోల్స్ నుంచి ఎక్కువగా తురుముకుంటూ ఉంటాను. ఇప్పుడైతే మీడియం సైజ్ హోల్స్ ఉండే దాంతో తురుముకుంటున్నాను. మొత్తం క్యారెట్లు తురిమేసుకున్న తర్వాత ఈ తురుముని పక్కన పెట్టుకుని పెరుగు పచ్చళ్ళలోకి కావాల్సిన పెరుగునైతే తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద కప్పుతోటి కమ్మటి పెరుగునైతే తీసుకున్నాను. దీన్ని గరిటెతోటే ఇలా బాగా కలుపుతూ ఉంటే ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా ఇలా కలిసిపోతుందనమాట. ఒకవేళ మీ దగ్గర కవ్వం ఉంటే కవ్వంతో కూడా చిలికించుకుని తీసుకోవచ్చు. ఇలా పెరుగు రెడీ చేసుకున్న తర్వాత పాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని పోపును కొద్దిగా వేయించుకోవాలి. ఆవాలు చిటపటమని పోపు బాగా వేగేటప్పుడే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, పసుపు వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి. పోపు అంతా కూడా ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం చిలికించి పెట్టుకున్న పెరుగులోకి రుచికి సరిపడా ఉప్పుని, తురుముకున్న క్యారెట్ని, వేయించుకున్న పోపుని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని టేస్ట్ చూసుకుని ఉప్పు గనక సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నాము అంటే క్యారెట్ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే. పెరుగు పచ్చడి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఒకవేళ మీకు ఇంకొంచెం గట్టిగా కావాలి అనుకుంటే మాత్రం గట్టిగా ఉన్న పెరుగును తీసుకుని అస్సలు వాటర్ని ఏమీ యాడ్ చేయకుండా పెరుగు పచ్చడిని చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీకు నచ్చితే పైన చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటే బాగుంటుంది. అన్నంలోకి తింటూ ఉంటే మనకి అప్పుడే వేయించిన పోపు పంటికి తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి అన్నంలోకే కాకుండా వేడివేడిగా వేసిన ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, చపాతీల్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి.